తిరుపతి రూరల్ పరిధిలోని హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. గత నెల ఆగస్టులో వెదురుకుప్పం మండలానికి చెందిన బైరాగి రమేష్ అనే వ్యక్తి తనపల్లి వద్ద ఇద్దరు గొడవపడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాకలూరి హేమ సుధాకర్, బాపన వేణులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నర్సింగప్ప హెచ్చరించారు. 31వ తేదీన అంటే 31/8/2024 అర్ధరాత్రి సుమారు 12 గంటలప్పుడు చిన్నగారిపల్లి గ్రామానికి చెందినటువంటి వెదురుకుప్పం మండలము చిన్నగారిపల్లి గ్రామానికి చెందినటువంటి బైరాగి రమేష్ అనేటువంటి వ్యక్తి తనపల్లి క్రాస్ దగ్గర టీ తాగుతుంటాడు. అతను అంత మునుపు తన బొలెరో పికప్లో కాళహస్తి దగ్గర బొగ్గును అన్లోడ్ చేసి 1 గంటప్పుడు 12-1 గంట ప్రాంతంలో టీ తాగుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు కూడా టీ తాగడానికి వచ్చి ఇంతో గొడవపడి అందులో హేమ సుధాకర్ అటువంటి వ్యక్తి కత్తితో రమేష్ యొక్క ఎడమ చేయి పైన, ఎడమ భుజం పైన, డొక్కలపైన పొడవడం జరుగుతుంది. దాంతో పక్కనటువంటి వేణు అతని స్నేహితుడు సుధాకర్ వచ్చేసి ఈయన నేటివ్ ప్లేస్ తనపల్లి హరిజనవాడ, వేణుది తనపల్లి మాదిగవాడ. సుధాకర్ పైన తొట్టంపేట పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు, మరియు గాజులమండం పోలీస్ స్టేషన్లో ఒక కొట్లాడుకున్నటువంటి కేసు, 2 కేసులు గతంలో అతని పైన నమోదు కావడం జరిగింది.